యాక్షన్లో 2 రకాలు ఉంటాయండి, ఓవర్ ప్లే, అండర్ ప్లే. అది ఉంటాయి. ఆ ఓవర్ ప్లే, అండర్ ప్లే మధ్య ఒక రకమైనటువంటి బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. అది బాలకృష్ణ లాంటి ఒక ఇమోషనల్ యాక్టర్ దగ్గర సాధ్యం కాదు, అందరూ చెప్పలేరు. అవును, కంట్రోల్ బాలకృష్ణ ఇది కరెక్ట్. ఈ బోయపాటి దగ్గర ఉంది. అది నేను ఎక్కడ చూశానంటే, మీరు అఖండ 1లో బాలకృష్ణ గారు ఎదురుకుండా ఒక ఆపోజిట్లో ఒక తమిళ్ ఆర్టిస్ట్ ఎవరో ఉన్నాడు, అతను తమిళ్ ఆర్టిస్ట్. అతనికి ఏదో 4 డైలాగులు చెప్పి బాలకృష్ణ గారు ముందుకు వెళ్ళిపోతున్నప్పుడు అలా వెళ్ళిపోతూ కాలు అలా ఎత్తి అలా నిలబడతాడు. ఆయన కాలు కింద నుంచి చేమ వెళుతుంది. అతను పరీక్షగా చూసి చేమ వస్తే అతను కాలెత్తి దాని మీద అడుగు వేయలేదు, అంటే చీమకు కూడా హాని తలపెట్టని క్యారెక్టరు, కానీ దేశం గురించి అంటే మాత్రం ఎవరినైనా లేపేసేందుకు సిద్ధంగా ఉంటాడని కాంట్రాస్ట్ చూపిస్తూ అలా కాలెత్తినప్పుడు బాలకృష్ణ గారి లుక్ ఉంటుంది, మోస్ట్ పవర్ఫుల్ లుక్. అందులో ఒక ఆధ్యాత్మికం, ఒక పవిత్రత, అసలు అది ఊహించలేము ప్రభు గారు. అలా చూస్తాడు. ఎప్పుడైతే అలా వెళ్ళిపోయిందో ఈ పాదం యాజిటీస్గా అలా పెట్టాడు, పాదం ఇలా తిప్పి అలా పెడతాడు. ఇంత డీటెయిల్డ్ వర్క్ అతను తప్పితే ఎవరు చేయలేరు. నేనేమంటానంటే, వర్క్ అంటే ఎలా ఉండాలంటే, ఇతను దీన్ని తాదాత్మ్యత చెంది చేశాడరా అనిపించాలి ఒకటి, రెండవది ఇతను దీనికోసమే పుట్టాడరా అనిపించాలి ఒకటి, మూడవది ఇతను తప్పితే ఇంకోడెవడూ చేయలేడురా. ఈ కాంప్లిమెంట్స్ ఈ సినిమాలో ప్రధానంగా బాలకృష్ణ గారికి, అతనికి, బోయపాటి శ్రీను గారికి, ఈ త్రిమూర్తుల లాంటి ఆ మూడో నేత్రం ఈ తమన్కి సంగీతం చిన్న విషయం కాదు. ఆ సినిమాకి అతను ఎంత కష్టపడితే, ఎంత ఇష్టపడితే, ఎంత తపస్సు చేస్తే, ఎన్ని వద్దనుకుని ఇది తీసేసి ఇది బాగుండేది, ఇది అతనే చూసుకుని ఇది బాగుండలేదు అనుకుంటే తప్ప అత్యద్భుతమైన అవుట్పుట్ రాదు. అందులో ఇచ్చిన శ్లోకాలు కానీ, స్తోత్రాలు కానీ మీకు చివరిలో బాలకృష్ణ గారి గొంతులోంచి ఒక భగవద్గీతలో ఇంకో శ్లోకం వినిపిస్తుంది. శ్రేయాన్ స్వధర్మో విగుణ పరధర్మాత్ స్వనుష్ఠితాత్ స్వధర్మే నిధనం శ్రేయః పరధర్మో భయావహః. అలా చూస్తూ అంటాడు, స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ వస్తుంటుంది, ఎక్కువ వస్తుంది. అదేంటంటే అతను జాతిని ఉద్దేశించి ఇచ్చిన గొప్ప సందేశం అది. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని అంటే, ఆకర్షణీయముగా అనుష్ఠింపబడిన పరధర్మము కన్నా గుణము లేనిదైనను స్వధర్మమే మేలు. అట్టి స్వధర్మాచరణమున మరణము సంభవించినను మేలే. ఫైట్ ఫర్ ది కంట్రీ, ఫైట్ ఫర్ ది ధర్మ. అసలు ఇది మీకు లేదేంటి? నువ్వు హిందూ అని చెప్పుకోవడానికి నీకు అర్హత ఉందా? ఈ క్లాస్ తీసుకుంటాడు అతనికి జనాలందరినీ. సనాతన ధర్మం అంటే ఏమిటో, ఈ దేశంలో పుట్టిన హిందువులారా, ఈ హిందూయిజం పట్ల ప్రాథమిక అవగాహన కూడా లేదు మీకు. మీరు దేవుడి గురించి మాట్లాడతారా? దేవుడు బాధ్యత గురించి మాట్లాడతారా మీరు? వాడిని వచ్చి వాడు ప్రత్యక్షం అయిపోయి మీ ముందు మీరు అడగగానే ప్రత్యక్షం అయిపోయి, అంటే హీ హ్యాస్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ దట్ హీఈస్ దేర్, ఐఎమ్ దేర్ అని. నీ ఉనికిని నువ్వు చాటుకోవాల్సిన బాధ్యత నీదా? లేకపోతే నీకు నా ఉనికి ఇది స్వామి, దయచేసి నన్ను ఆశీర్వదిస్తావని నువ్వు ప్రూవ్ చేసుకోవాలా? ఇట్లాంటి లాజికల్ క్వశ్చన్స్ చాలా అసలు అద్భుతమైన సినిమాలో కూడా. ఇప్పుడు యాక్చువల్గా పాన్ ఇండియా లెవెల్కి ఫస్ట్ టైం బాలకృష్ణ వెళ్ళటం. ఒక సీన్లో మీరు గుర్తుండే ఉంటే, ఆ సెకండ్ బాలకృష్ణ, ఫస్ట్ బాలమురళీకృష్ణ క్యారెక్టర్ ఆ గంజా ఇదంతా చేస్తున్న స్మగ్లింగ్, మాఫియాని ఎదుర్కొనేటువంటి దీంట్లో 4 ప్రాంతాలకు సంబంధించిన విలన్స్ని పెట్టాడు. కన్నడ, తమిళ, మలయాళం, మహారాష్ట్ర, వీళ్ళు పెట్టి ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి విలన్స్ ని ఆ రాష్ట్రం తాలూకు గొప్పతనం చెప్తూ కన్నడ గురించి, కన్నడ అంటే ఏమనుకున్నారా నువ్వు, అది చాలా గొప్ప, అది చాలా గొప్ప ఐడియా. అతను చాలా తెలివైన వాడు, చాలా ఆలోచించాడు. బోయపాటి శ్రీను గారు చాలా ఆలోచించాడు అనడానికి ఆయా భాషల్లో బాలకృష్ణ గారి చేత మాట్లాడి ఇప్పుడు అక్కడ రిలీజ్ అయితే వాళ్ళు కూడా అసలు మామూలుగా కెవ్వు కేకలాగా వాళ్ళు చాలా అద్భుతంగా రియాక్ట్ అవుతారు. సో నేను ఏమంటానంటే, మీరు చెప్తున్న దాన్ని అంతా పెట్టి వింటే బాలకృష్ణ గారికి ఈ సంవత్సరం బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు వచ్చే అవకాశం ఉంది. అది ఖచ్చితంగా. నేను బాలకృష్ణ గారు ఒక్కడికే కాదండి, అసలు ఈ సినిమా ఎవరి అంతరాంతరాల్లోంచి, ఎవరి తపస్సు నుంచి ఉద్భవించిందో, నేను ఈ సినిమాకి సిన్సియర్గా దీనికి చాలా త్యాగం అవసరం, ఇట్లాంటి సినిమాలకు త్యాగం అవసరం. మామూలుగా ఇన్ జనరల్గా ఒక డైరెక్టర్ దగ్గర ఒక ప్రొడ్యూసర్ కూర్చుంటే, ఈ సినిమా మీరు తీయాలనుకున్న సినిమా బడ్జెట్ ఏమిటి అని ఫస్ట్ అసలు డైరెక్టర్ అడిగేది, ప్రొడ్యూసర్ అడిగేది అది.
నేను ఇన్ని 100 కోట్లు పెట్టి తీయాలనుకుంటున్నాను. సరే, ఇన్ని 100 కోట్లు వెనక్కి ఎలా వస్తాయో ఇప్పుడు మీరు చెప్పే సబ్జెక్ట్ ద్వారా నేను వింటాను, నాకు అర్థమవుతుంది. సబ్జెక్ట్ చెప్పండి 4 ముక్కల్లో అంటే, ధర్మం గురించి పాటుపడే, దేశం గురించి పాటుపడే ఒక హీరో సబ్జెక్టు అనగానే ఎంతమంది ముందుకు వస్తారో నాకైతే తెలియదు ప్రభు గారు. అవునవును. సో ప్రొడ్యూసర్స్కి రావాలి. దీనికి ఎవరి తపస్సు వల్ల అయితే ఇది వాళ్ళ లోకానికి మనం చూసి ప్రతి గూస్ బంప్స్, ప్రతి సీన్లోనూ, ప్రతి డైలాగ్లోనూ మనం ఆనందించగలుగుతున్నామో, ఆ డైలాగ్స్ కూడా తానే రాసి ఈ సినిమాని అంత గొప్పగా తీసిన సోల్ పిల్లర్ ఆఫ్ ది ఫిల్మ్ ఈజ్ ఆల్వేస్ డైరెక్టర్. నేను అదే చెప్తాను, మన గురువు గారు దాసనారాయణరావు కూడా కెప్టెన్ ఆఫ్ ది సినిమా అసలు టోటల్గా అన్ని 24 క్రాఫ్ట్లకి సోల్ ఎవరంటే డైరెక్టర్ అంతే. దీని బాలకృష్ణ గారు కూడా నేను ఈ సంస్కారం ఆయనలో కూడా చూశాను. ఆయన ఎప్పుడు ప్రెస్ మీట్లో కూర్చుని ఇదంతా నా ప్రతిభ, ఈ డైలాగ్ అద్భుతంగా, ఇతని గురించి చెప్పుకోవడానికే టైం సరిపోలేదన్నంతగా అతను ఎప్పుడు మాట్లాడు. నేను ఇన్ఫ్యాక్ట్ ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి కొద్ది రోజులు ఒక 2 నెలల ముందు నేను బాలకృష్ణ గారు విజయవాడ వెళ్తూ ఫ్లైట్లో కలిసాం. ఆయన నిగర్వి, ఆయనంతటా ఆయనే వచ్చాడు. ఎందుకులో ఆయన విజయవాడ ఏదో పర్పస్తో వెళ్తున్నాడు. ఆయన ఆ పర్పస్ కూడా ఒక రాజకీయ నాయకుడిగా వెళ్తున్నాడు ఆ మీటింగ్స్కి. ఏదో మైండ్లో ఏదో మేధోమదనం జరుగుతుంటుంది, మనం ఎందుకు డిస్టర్బెన్స్ అన్నట్టుగా నేను దూరంగా ఉన్నాను. ఎందుకు ఆయన సడన్గా చూసి ఆయన దగ్గరకు వచ్చి గురుగారు అంటాడు. ఆ నిగర్విత్వం గురువు గారు అనడం ఏమిటి? నేను ఆయన ముందు ఆ రోజుల్లో ఏమిటో తెలుసు. ఈ రోజుల్లో ఆయన నా వీడియోస్ చూస్తూ ప్రతి వీడియో చూస్తానండి అన్నాడు ఆయన. ఇది అంటే ఇప్పుడు ఆయన నా మీద ఏర్పరచుకున్న భావన, ఆ సింప్లిసిటీ, అది చూసి సరే మేము ఎయిర్పోర్ట్ నుంచి బస్సులో ఎయిర్ క్రాఫ్ట్ వరకు వెళ్తున్నాం. ఆ బస్సులో అఖండ స్టోరీ చెప్తున్నాడు. ప్రెస్ మీట్లో కాదు, నాకు నేను ఇంజర్లుగా నేను ప్రెస్ మీట్లో ఇలా మాట్లాడను, ఇది గొప్పగా, ఇది దున్నేస్తుంది, ఇది ఏదో పిండేస్తుంది అని నేను అట్లా చెప్పే అలవాట్లేదు. కానీ సనాతన ధర్మం గురించి, వాళ్ళ సనాతన ధర్మం గురించి ఎవరు పడితే వాళ్ళు మాట్లాడుతున్నారు. హిందూ ధర్మాన్ని వాళ్ళ ప్రీచెస్ ద్వారా వేరు చేయడానికి మాట్లాడుతున్నారు. వ్యవస్థల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ధర్మాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయట్లేదు. చాలా గొప్ప మాట ప్రభు గారి మాట. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ద్వారా ఇంత చెప్పించాడు దర్శకుడు అంటున్నాడు అతను. ఆ క్యారెక్టర్ అంత చెప్తుంది, ధర్మం గురించి, దేశం గురించి మాట్లాడుతుంది అన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యి, మా ఆవిడ రెగ్యులర్గా అడుగుతుంది అఖండ 2 ఎప్పుడు రిలీజ్ అవుతుంది అని అర్చన అడుగుతుంటుంది. అంటే అది నేను చెప్పలేను అర్చన, నా పక్కనే ఉన్న ఆయన చెప్తారు అని వీడియో కాల్ చేసి అర్చనకి చూపించాను. బాలకృష్ణ గారు, అమ్మా నమస్కారం, ఏం కంగారు పడద్దు, వచ్చేస్తుంది, చిన్న నగిషీలు చెప్తున్నాం, 1 monthలో అది రిలీజ్ అయిపోతుంది అని అర్చన్ని. అది సచ్ ఏ సింపుల్ మ్యాన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.